హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఇంటెల్ నుంచి i5 13600K ఈ ప్రాసెసర్ యొక్క ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో ఓవరాల్గా దీని మీద నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీకు తెలిసిందే, ఏవైతే 13th జనరేషన్ సిపియూస్ ఉన్నాయో వీటికి పేరు వీళ్ళు ర్యాప్టర్ లేక్ సిరీస్ అనేది పెట్టారు. సో ఇందులో మీకు i5, i7, i9 ఇట్లాంటి అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో పర్టికులర్గా ఈ ర్యాప్టర్ లేక్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఇంకా పర్టికులర్గా మనకి ఏదైతే i5 13600K ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ 12th జనరేషన్ తోటి మనకి ఇంటెల్ అనేది టోటల్ సినారియో మార్చేసింది మనకి తెలిసింది. ఎందుకంటే ఏదైతే పర్ఫార్మెన్స్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ ఉందో సో దాని ద్వారా వీళ్ళు టోటల్ ఇంతకుముందు ఉన్న జనరేషన్స్ అన్నిటితో పోలిస్తే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చారు. ఫర్ సపోజ్ ఏం లేదు, పర్ఫార్మెన్స్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అని అండ్ ఎఫిషియెంట్ కోర్స్ అని చెప్పేసి ఇలా అయితే తీసుకుని వచ్చారు కదా. సో ఇది పర్టికులర్గా మాట్లాడుకుంటే 12th జనరేషన్ టోటల్గా చేంజ్ చేసింది. బట్ అంతేకాకుండా మనకి ఏదైతే ఈ పర్టికులర్ 13th జనరేషన్ ఉందో ఏదైతే 12th జనరేషన్తో కంపేర్ చేస్తే మనకి ఇంకాస్త బెటర్గా అయితే తీసుకొచ్చారు. దాని గురించి ఫర్దర్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది 12th జనరేషన్తో పోలిస్తే 13th జనరేషన్లో కొత్తగా ఏం తీసుకొచ్చారు అనే దాని గురించి అయితే మాట్లాడుకోవాలి. సో వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే ఏవైతే 13th జనరేషన్ సిపియూస్ అన్నీ కూడా మనకి 12th జనరేషన్ లాస్ట్ జనరేషన్తో కనుక మనం పోల్చి చూసినట్లయితే సింగిల్ థ్రెడ్ పర్ఫార్మెన్స్ అనేది అప్ టు మనకి 15% వరకు అయితే బంపప్ ఉందని చెప్తున్నారు. అండ్ మల్టీ థ్రెడ్ పర్ఫార్మెన్స్ కనుక వీళ్ళు చెప్పేది చూసినట్లయితే మనకి 41% ఉంటుందని చెప్తున్నారు. అది ఖచ్చితంగా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు పవర్ పర్ వాట్ అండ్ ఎఫిషియన్సీ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసామని అయితే చెప్తున్నారు. అండ్ అలానే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా పర్ఫార్మెన్స్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ అనేది ఏదైతే 12th జనరేషన్లో తీసుకొచ్చారో మనకి 13th జనరేషన్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇదంటే ఏం లేదు, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియెంట్ కోర్స్ అనేది ఉంటాయి. ఏవైతే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయో ఎస్పెషల్గా మనం గేమ్స్ ఆడేటప్పుడు, కంటెంట్ క్రియేషన్లో, వీడియో ఎడిటింగ్ లాంటి హెవీ టాస్క్లు చేసేటప్పుడు మనకి ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. వాటి పనులు ఏవైతే ఉంటాయో పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట. వెన్ కమ్స్ టు ఎఫిషియెంట్ కోర్స్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ టాస్క్లు అండ్ దాంతోపాటు మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేవి ఏ ఉన్నా సరే అండ్ దాంతోపాటు చిన్న చిన్న వెబ్ బ్రౌజింగ్ లాంటి ఇవన్నీ కూడా మనకి ఎఫిషియెంట్ కోర్స్ అయితే చేస్తాయన్నమాట. సో ఇలా డివైడ్ చేయడం వల్ల మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇదంతా చేయడానికి కూడా మనకి ఇంటెల్ థ్రెడ్ డైరెక్టర్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి మెయిన్గా అసలు ఎఫిషియెంట్ కోర్సు ఏ పని చేయాలి, పర్ఫార్మెన్స్ కోర్స్ ఏ పని చేయాలి అనేది ఇది మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది డిసైడ్ చేసి మనకి టాస్క్లు అసైన్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి చూడడానికి కనిపించదు కానీ ఇంటర్నల్గా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ మనకి ఎఫిషియెంట్ కోర్స్ పని అండ్ పర్ఫార్మెన్స్ కోర్సు వాటి యొక్క పని చేయడం వల్ల మనకి చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి 13th జనరేషన్లో ఎఫిషియన్సీ కోర్స్ అనేది డబుల్ చేశారు. ఫర్ సపోజ్ లాస్ట్ జనరేషన్లో మనకి 4 ఉన్నాయి అనుకోండి, ఈసారి 8 చేసినట్టుగా. ఎస్పెషల్గా మనం ఏదైతే 13th జనరేషన్లో మనకి i5 13600K ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి ఎఫిషియెంట్ కోర్సు 4 ఉంటాయి, ఈసారి మనకి 8 ఎఫిషియెంట్ కోర్స్ తీసుకొచ్చారు. టోటల్గా మనకి 14 కోర్స్ అయితే చూడడానికి ఉంటాయి. అందులో 6 కోర్స్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి అండ్ 8 ఎఫిషియెంట్ కోర్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి థ్రెడ్స్ చూసినట్లయితే 20 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ క్లాక్ స్పీడ్స్ కనుక మనం చూసినట్లయితే పీ కోర్స్ వచ్చేసి మనకి 3.5 GHz నుంచి 5.1 GHz వరకు అయితే ఉంటుంది. టర్బో బూస్ట్ వచ్చేసి మనకి. అండ్ అలానే మనం ఎఫిషియెంట్ కోర్స్ కనుక మనం చూసినట్లయితే 2.6 GHz నుంచి మనకి అప్ టు 3.9 GHz అయితే ఉంటుంది. అదే బేస్ పవర్ ఆఫ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి 125 వాట్ ఉంటుంది. అదే టర్బో బూస్ట్ పవర్ వచ్చేసి మనకి 181 వాట్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ టర్బో బూస్ట్ అనేది మనకి మెయిన్గా హెవీ వర్క్ లోడ్స్ని హ్యాండిల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇది DDR5 మెమొరీ సపోర్ట్తో వస్తుంది అనమాట. లేటెస్ట్ DDR5 మెమొరీ సపోర్ట్ తోటి. దానివల్ల మీకు ఫాస్టర్ కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా స్పీడ్గా వర్క్ అయితే మీకు జరుగుతూ ఉంటుంది. అండ్ అంతేకాదు ఏదైతే ఈ పర్టికులర్ జనరేషన్ ప్రాసెసర్స్ ఉన్నాయి ఇది మీకు బ్యాక్వర్డ్ కంపాటబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సింపుల్గా మీరు ఒకవేళ DDR4 మెమొరీ యూజ్ చేయాలనుకోండి, మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, బడ్జెట్లో బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకు DDR4 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి PCIe Gen 5 అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫాస్టర్ స్పీడ్ అయితే ఉంటుంది, కమ్యూనికేషన్ కూడా మీకు చాలా ఫాస్ట్గా చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నల్గా మనం చూసినట్లయితే ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇందులో మనకి చూసినట్లయితే ఇంటెల్ అల్ట్రా హెచ్డి 770 అయితే యూజ్ చేశారు. 300 MHz నుంచి మీకు 1.5 GHz వరకు అయితే మీకు క్లాక్ స్పీడ్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మనకి మ్యాక్స్ డిస్ప్లే అవుట్పుట్ కనుక మనం చూసినట్టయితే ఒకవేళ మీరు HDMI ద్వారా కనెక్ట్ చేసుకుంటే మీకు
4096x2160 అయితే వస్తుందన్నమాట మీకు డిస్ప్లే రెజల్యూషన్ అనేది. ఒకవేళ మీరు డిస్ప్లే పోర్ట్ ద్వారా కనుక కనెక్ట్ చేసి చూసినట్లయితే మీకు 7680x4320 అయితే వస్తుందన్నమాట మీకు రిజల్యూషన్ అనేది డిస్ప్లే పోర్ట్ ద్వారా యూజ్ చేసినట్లయితే. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకి సాకెట్ టైప్ కనుక మనం చూసినట్లయితే LGA 1700 సాకెట్. ఎస్, మీరు విన్నది నిజమే. ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే సాకెట్ ఉందో సేమ్ సాకెట్. మీరు ఒకవేళ 12th జనరేషన్ CPU బిల్డ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, మీరు అప్గ్రేడ్ అవ్వాలి 13th జనరేషన్ కనుకుంటే నో వర్రీస్, మీరు మదర్ బోర్డు చేంజ్ చేయకుండానే డైరెక్ట్గా మీరు 13th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేసి మీరు స్ట్రైట్ అవే మీరు యూజ్ అయితే చేయొచ్చు. అదొక మంచి విషయం 100%. అండ్ ఇక మెయిన్గా ఈ పర్టిక్యులర్ పీసీ బిల్డ్కి ఈ పర్టిక్యులర్ ప్రాసెసర్కి i5 13600Kకి మంచి మ్యాచింగ్ కనుక మీరు చూసినట్లయితే అప్ టు మీరు ఎన్విడియోలో చూసినట్లయితే RTX 4000 సిరీస్ GPUs కూడా యూజ్ చేయొచ్చు మీరు గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోవాలంటే. బట్ ఇక్కడ ఇంటెల్దే ఓన్ GPU అయితే ఉందన్నమాట. ఇందాక నుంచి మీరు చూసినట్లయితే ఇంటెల్ ఆర్క్ A770. ఇది ఇంటెల్ యొక్క ఒక ఫ్లాగ్షిప్ GPU అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఈ రెండింటి కాంబినేషన్ అనేది మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ముందు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని క్యాపబిలిటీస్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా. సో ఫస్ట్లీ దీని బాక్స్ కంటెంట్ చూద్దాం, లేటర్ అని ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో బాక్స్లో చూసినట్లయితే మనకి ఫస్ట్లీ GPU అయితే ఉంటుందన్నమాట. సో GPUని అయితే మనం తీసి పక్కన పెడదాం. అండ్ ఆ తర్వాత మనకి బాక్స్లో చూసినట్లయితే ఇంకో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట, USB కేబుల్. ఇది వచ్చేసి మనకి RGB కనెక్టర్ అనమాట ఇది. సో RGB కోసం కనెక్ట్ చేసుకోవడం కోసం, ఎందుకంటే ఇందులో మనకి వచ్చేసి 4 జోన్ RGB లైటింగ్తో వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్యాన్స్కి ఉంటుంది, అండ్ దాంతోపాటు రింగ్ దగ్గర చూడడానికి ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అండ్ లోగో దగ్గర కూడా మనకి చూడడానికి ఉంటుంది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ ఫ్యాన్స్తో వస్తుందన్నమాట, అదొకటి మేజర్ హైలైట్. సో మెయిన్గా మనం ఈ GPU గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్గా ఇది రాగానే మనకి సో అఫ్కోర్స్ ఇది మెయిన్గా క్రియేటర్స్ అండ్ గేమర్స్ కోసం తీసుకొచ్చిన GPU అని చెప్పుకోవచ్చు. ఇది స్టార్టింగ్లో వచ్చేసి ఎక్కువగా ఆదరణ అయితే లేదు, ఎందుకంటే ఎర్లీ డ్రైవర్స్ వల్ల అంత పెద్ద బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి చూడడానికి లేదు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఖచ్చితంగా మంచి హైప్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ GPU అని కూడా చెప్పుకోవచ్చు. ఇంటెల్లో ఎస్పెషల్గా ఒక ఫ్లాగ్షిప్ GPU అని చెప్పుకోవచ్చు. పర్టికులర్ A770 ఏదైతే ఉందో ఈ RK A770 అనేది. సో ఎందుకు అంటే మాత్రం హార్డ్వేర్లో ఏమైనా చేంజ్ వచ్చిందంటే హార్డ్వేర్లో మేజర్ చేంజ్ చూడడానికి లేదు, కానీ బట్ వీళ్ళు కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తూ మనకి డ్రైవర్స్ అనేది అప్డేట్స్ చేస్తూ మనకి దీన్ని రైట్ నౌ బెటర్ ట్యూన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు కాన్స్టెంట్గా డ్రైవర్స్ని అప్డేట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటెల్ని అయితే అప్రిషియేట్ చేయాలి. సో ఏదైతే డ్రైవర్స్ అనేవి అప్డేట్స్ పుషింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు. సో మెయిన్గా దీంట్లో మాట్లాడుకుంటే ఇందులో మీకు రే ట్రేసింగ్తో వస్తుంది, అండ్ అలానే చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో ఇక మెయిన్గా దీని యొక్క ఫీచర్స్ గురించి చూసినట్లయితే ఇందులో మనకి 32 XE కోర్స్ ఉంటాయి. మెయిన్ కోర్స్ ఇవే అనమాట. మీరు ఏ వర్క్ చేయాలన్నా సరే ఈ XE కోర్స్ మీకు వర్క్ చేస్తూ ఉంటాయి. అసైన్ అయిన వర్క్ని ఇవి టాస్క్లు ఇవి మీకు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ ఉంటాయి. లైక్ ఫ్రేమ్స్ రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఏదైతే XMX ఇంజన్స్ ఉన్నాయో 512 అయితే ఉన్నాయన్నమాట ఇందులో. సో XMX ఇంజన్స్ అంటే వెరీ సింపుల్, మీకు ఏవైతే XE కోర్స్ ఉంటాయో అలానే మీకు ఇంకో డివైడ్ చేసి బ్లాక్లో మీకు చిన్న కోర్స్ అంటే చిన్న బ్లాక్స్గా చేసి మీకు XMX కోర్స్ అనేవి మీకు 512 అయితే చేశారు. ఇది AIకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్గా అండ్ ఫ్లూయెంట్గా మీకు వర్క్ జరగడం కోసం AI కంట్రోల్ అంతా కూడా మీకు ఇదైతే చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీకు ఫ్రేమ్స్ రెండరింగ్ కానీ వర్క్ కానీ ఏఐని యూజ్ చేసుకొని చేయడంలో ఈ XMX ఇంజిన్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. అండ్ దాంతోపాటు మీకు 8 రెండర్ స్లైసెస్ అయితే చూడడానికి ఉంటాయి, అండ్ 32 రే ట్రేసింగ్ యూనిట్స్ ఉంటాయి. రే ట్రేసింగ్ మీకు తెలిసిందే, రే ట్రేసింగ్ అంటే మీకు ఎస్పెషల్గా రెండర్ చేసేటప్పుడు మీకు 3D ఎలిమెంట్స్ ఇవన్నీ రెండర్ చేసేటప్పుడు ఆ లైట్ రేస్ అయితే ఏవైతే ఉన్నాయో చాలా బెటర్గా అయితే మీకు కల్పిస్తూ ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా మీకు రెండర్ చేస్తూ ఉంటుంది. రే ట్రేసింగ్ అనేది ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు XS అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే XS అంటే మీకు DLSS అని చెప్తాం కదా, సేమ్ లైక్ మీకు అప్ స్కేలింగ్లో వీటిలలో మీకు హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. ఖచ్చితంగా 1440 గేమింగ్కి 1440p గేమింగ్కి మీకు ఏదైతే ఈ ఇంటెల్ ఆర్క్ A770 ఉందో ఖచ్చితంగా ఈ GPU అనేది మీకు దీన్ని డిజైన్ చేసింది అయితే ఆబ్వియస్లీ మీకు 1440p గేమింగ్ కోసమే. ఈ GPU వచ్చేసి మీకు 16GB GDDR6 మెమొరీతో వస్తుందన్నమాట. సో VRAM అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అట్ 17.5 Gbps దగ్గర అయితే ఉంటుంది, అండ్ 2100 MHz స్పీడ్ దగ్గర మీకు అయితే క్లాక్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ రెండింటి కాంబినేషన్ గురించి చెప్తే మాత్రం ఆబ్వియస్లీ ఈ i5 13600Kతో పాటు మీరు కనుక ఈ ఇంటెల్ ఫ్లాగ్షిప్ రేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. A770 అనేది RK A770 అనేది రెండింటి కాంబినేషన్ అనేది మీకు మంచి 1440p గేమింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్పెషల్గా మనకి
ఏదైతే ప్రొడక్టివిటీ వర్క్ ఉంటుందో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ప్రొడక్టివిటీలో మీకు ఏదైతే AV1 ఎన్కోడర్ ఉందో దీనివల్ల మీకు రెండర్ టైం అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రొడక్టివిటీకి ఇంకాస్త బెటర్ ఉంటుంది. 1440p గేమింగ్ కూడా మీరు దీంతో ఆరామ్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది నా ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నా ఇంప్రెషన్స్ ఈ రెండిటి మీద ఆర్క్ జీపీయూస్ విత్ మీకు ఇంటెల్ 13th జనరేషన్ ప్రాసెసర్ తోటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.